ఇప్పుడంటే స్కిన్ కేర్ రొటీన్ మీద లక్షలు వేలకు వేలు తగలేస్తున్నాం కానీ అప్పట్లో ఇంత సినిమా ఉండేది కాదు. హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ సూపర్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఆఫ్ నువ్వు నేను 90s. చలి చంపేస్తుంది బయట. అండ్ కరెక్ట్ గా ఈ టైంలో అమ్మాయిలందరూ బేసిక్ గా ఫాలో అయ్యేది ఏంటి అంటే వింటర్ సీజన్ స్కిన్ కేర్ రొటీన్. సో ఇప్పుడు స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వాలి అంటే డెఫినెట్ గా పాకెట్ లో బాగా డబ్బులు ఉండాలి. వేలకి వేలు తగిలేసిస్తూ ఉంటాం అనమాట మనకు తెలియకుండానే. స్కిన్ కేర్ అని, మాయిశ్చరైజర్ అని, టోనర్ అని, సన్ స్క్రీన్ అని, ఎక్సెట్రా అని. అమ్మ బాబాయ్, అప్పట్లో ఇంత సినిమా ఉండేది కాదు. సో మనకు తెలిసిన స్కిన్ కేర్ రొటీన్ అలా ఒకటి, అదే కోల్డ్ క్రీమ్. సో కోల్డ్ క్రీమే ఫేస్ కి, కాళ్ళకి, చేతులకి అన్నిటికీ అప్లై చేసుకునే వాళ్ళము. అండ్ దట్ యూస్ టు బి ది సేవియర్ అనమాట. సో కోల్డ్ క్రీమ్ లేకపోతే వింటర్ సీజన్ ఎలా గడుస్తుందిరా బాబు అనేంత పొజిషన్ లో వచ్చేది. అండ్ అప్పట్లో చలి కంపేర్ చేస్తే చాలా ఎక్కువ ఉండేది. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆ స్కూల్ డేస్ అనమాట. వింటర్ సీజన్ లో 90s లో మనం ఫాలో అయిన ఆ రొటీన్ ఏంటి అంటే స్కిన్ కేర్ రెమెడీస్ ఏంటి? హోమ్ మేడ్ రెమెడీసే ఉండేవి ఎక్కువగా. ఫర్ ఎగ్జాంపుల్ లిప్స్ పగిలిపోతూ ఉంటాయి అందరికి వింటర్ సీజన్ లో. అప్పుడైనా ఇప్పుడైనా ఇప్పుడంటే రకరకాల లిప్ బామ్స్ వచ్చాయి, కానీ అప్పట్లో ఒకటే ఒక రెమెడీ, దట్ ఈస్ నెయ్యి రాసుకుంటే చాలు లిప్స్ అన్ని సెట్ అయిపోయేవి అండ్ చాలా మాయిశ్చరైజ్డ్ గా ఉండేది. అండ్ మనం ఏం చేసేవాళ్ళం, ఆ నెయ్యి రాసుకుని ఆ నెయ్యిని ఇట్లా టంగ్ తోటి నాకేసేవాళ్ళం అనమాట. సో అదొకటి. అండ్ అలాగే చాలా మంది వెన్నపూసు కూడా పెట్టుకునేవాళ్ళు లిప్స్ కి, చాలా మాయిశ్చరైజ్డ్ గా ఉంటుంది అని చెప్పి. అండ్ ఇంకా కొంచెం ముందు కాలంలో అంటే మన తాతమ్మలు అండ్ గ్రాండ్ ఫాదర్స్ కాలంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, అప్పట్లో ఇలాంటి క్రీమ్స్ ఉండేవి కాదు కదా వాళ్ళ కాలంలో. సో వాళ్ళు కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకునే వాళ్ళు అనమాట. అండ్ కోకోనట్ ఆయిల్ ఇస్ ది బెస్ట్ మాయిశ్చరైజింగ్ థింగ్ తెలుసా. స్కూల్ డేస్ లో అంటే స్కూల్ కి వెళ్ళేటప్పుడు వింటర్ సీజన్ అనగానే మనకి ఇట్లా చేతులు రెండు ఇట్లా రబ్ చేసుకుని హీట్ ప్రొడ్యూస్ చేసుకుని మనం ఇట్లా వెచ్చబెట్టుకుని అండ్ మన ఫ్రెండ్ కి కూడా ఇట్లా పెట్టుకునే వాళ్ళం కదా. సో అదొక మెమరీ వింటర్ సీజన్ లో. అండ్ ఆల్సో సో స్వెటర్స్ అండ్ జాకెట్స్ అంటే నాకు ఇంకొక మెమరీ గుర్తొస్తుంది. ఏంటి అంటే మన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అబ్రాడ్ లో ఉంటే ఏం కావాలరా నీకు అని అడగంగానే ఫస్ట్ నేను అడిగేది గ్యాప్ జర్కిన్ అనమాట. సో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో డెఫినెట్ గా గ్యాప్ జర్కిన్స్ అనేవి ఉండేవి. అండ్ అప్పట్లో ఖుషి సినిమా రిలీజ్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు గ్యాప్ జర్కిన్ వేసుకున్న తర్వాత ఇంకా దానికి డిమాండ్ వేరే లెవెల్లో పెరిగిపోయింది. ఐఎమ్ షూర్ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో డెఫినెట్ గా గ్యాప్ జర్కిన్స్ ఉండే ఉంటాయి. అండ్ ఆల్సో మంకీ క్యాప్స్. సో మంకీ క్యాప్స్ ఆల్సో ప్లేస్ అ మేజర్ రోల్. అబ్బాయిలందరూ ఎక్కువగా మంకీ క్యాప్ పెట్టుకునే వాళ్ళు. అమ్మాయిలకు ఎందుకు అంటే రెండు పిలకలు ఉంటాయి కదా, సో హెయిర్ స్టైల్ డిస్టర్బ్ అవుతుందని చెప్పి వాళ్ళు మంకీ క్యాప్ పెట్టుకునే వాళ్ళు కాదు, స్కార్ఫ్ కట్టుకునే వాళ్ళు. సో ఇలా వింటర్ సీజన్ లో ఈ క్యూట్ మెమరీస్ నాకైతే గుర్తొచ్చాయి. మరి నీ మెమరీస్ ఏంటి? నీ వింటర్ సీజన్ లో నువ్వు ఫాలో అయిన ఆ స్కిన్ కేర్ రొటీన్ ఏంటి? అండ్ అలాగే నువ్వు ఎక్కువగా యూజ్ చేసిన ఆ స్వెటర్స్ కానీ, జాకెట్స్ కానీ, మంకీ క్యాప్స్ కానీ ఏంటి? డెఫినెట్ గా ఉంటాయి కదా మెమరీస్. కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయి. అండ్ నెక్స్ట్ వీడియో పాడ్కాస్ట్ లో ఏ టాపిక్ కవర్ చేయాలో డూ లెట్ మీ నో. Magic 106.4 FM వింటూ మై మరచిపోతా.